2017లో చనిపోయిన షేక్ జహారా బి, ఈయన షేక్ జహారా బి మీకు రాసి చూపిస్తాం. ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ. ఈయన 2017లో చనిపోయిండు. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి షేక్ జహారా బి చనిపోయిండు. మరి ఏంది చనిపోతే ఇలా కొత్తదనం ఏముంది అని మీరు అడుగుతారు కదా. చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మీకు ఇక్కడ కనబడుతుంది, మరణ ధృవీకరణ పత్రం. ఇదంతా కూడా మీకు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మరి ఎందుకు అంటే యోగా డే మొన్న 2025 సంవత్సరంలో మొన్న జరిగినటువంటి యోగా డేలో ఈయన లేచొచ్చి మళ్ళీ యోగా చేసిండట. షేక్ జహీరా బి 2017లో చనిపోతే నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, యోగా చేస్తున్నారు. ఆ యోగాలో చనిపోయిన నేను కూడా పాల్గొనాలని చెప్పేసి ఆయన లేచి వచ్చి దయ్యమై వచ్చి ఆ యోగాలో పాల్గొన్నాడు. విచిత్రంగా ఉంది కదా. అంటే అక్కడ యోగా అంతా కూడా ఫేక్ అయిపోయింది. యోగా శాస్త్రీయ పరంగా ఆమోదం లేదు. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారనడం తప్పు. ఆరోగ్యానికి యోగాకు సంబంధమే లేదు. యోగా మరి ఒక గంట సేపటికి 300 కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఆ 300 కోట్లు పేద విద్యార్థుల కోసం, ఆర్ఫన్స్ తల్లిదండ్రులు లేనటువంటి అనాథ విద్యార్థుల కోసం, లేదా వృద్ధాప్య ఆశ్రమాలకు దేనికో ఉపయోగపడేది కదా. విద్యకో వైద్యానికో ఒక ఆసుపత్రి కట్టడానికి 300 కోట్లు ఉపయోగపడేది కదా. దానివల్ల ఏం సాధించిర్రు? ఏం సాధించలే. ఎందుకు మరి నిజంగా ఇంత గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కినంత మంది నిజంగా వచ్చిర్రా? అందరు హాజరయ్యారు అంటే ఇవన్నీ ఇట్లాంటి ఫేకే. యోగాంధ్రకు సంబంధించి షేక్ జహారా బి 2017లో చనిపోతే ఆయన మొన్న జరిగినటువంటి యోగా డే రోజు వచ్చి యోగా చేసినట్టు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది సర్టిఫికేట్. షేక్ జహారా బి సర్టిఫికేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సంతకం ఉంది దానిలో. ఎంత దారుణం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు యోగాకు అప్లై చేసుకొని యాక్సెప్ట్ చేసినట్టు ప్రభుత్వం నుంచి ఆయనకు మళ్ళా మెసేజ్ వచ్చింది. అది ఆయన సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అంటే ఆ రాష్ట్ర ప్రజలకు తెలియకుండానే వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అప్లై చేసిర్రు. ఆ రాష్ట్ర ప్రజలకు మెయిల్ వచ్చింది, ఆ రాష్ట్ర ప్రజలకు సర్టిఫికేట్ వచ్చింది. అందులో సచినోడోడు, శేనోడోడు, శేషనోడు అంత ఫేక్ డే. అది యోగా డే కాదు, ఫేక్ డే. 300 కోట్లు బూడిద వచ్చిన పన్నీరు చేసిర్రు చంద్రబాబు నాయుడు. దానికి కలరింగ్ ఇచ్చారు. ఇంకా అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టపూర్తిగా ఏం చేయలే. ఆ నరేంద్ర మోడీ ఫోన్ చేసి భారతదేశంలో ఏడికి పోయి నీ దగ్గరికి వస్తా, నువ్వు పెట్టాలే. ఎందుకంటే నెక్స్ట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అది చంద్రబాబును ఆట వస్తువుగా చూస్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా గమనిస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది. కాబట్టి యోగా ఖచ్చితంగా విశాఖపట్నం ఆ బీచ్లోనే పెట్టాలి, పెట్టి దానిలో పార్టిసిపేట్ కావాలి, ఇంతమంది పాల్గొనాలని నరేంద్ర మోడీ హుకుం జారీ చేస్తే చంద్రబాబు నాయుడు అయిష్టంగా దాన్ని కండక్ట్ చేసిండు. 300 కోట్లు బూడిదల పోసిన పన్నులకే చేసారు. ఇది దీనికి సంబంధించి